అయితే 1వ తారీఖు నాడు పెన్షన్స్ పంచాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు అనేటువంటిది జనవరి 1 అంటే ఇది అందరి పండుగ కాబట్టి ఆ రోజు కంటే ఒక రోజు ముందుగా 31వ తారీఖు నాడే ఈ పెన్షన్స్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో మున్సిపాలిటీలో 3,318 పెన్షన్లకి ₹1,81,00,000 ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం 10 గంటలకల్లా 80% పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ప్రజలకి పెన్షన్ అనేది ఖచ్చితంగా 1వ తారీఖు నాడు వారి ఇళ్లకే వెళ్ళి ఆ యొక్క వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ లేకపోతే ఏదైతే ఆ పెన్షన్దారులు ఉన్నారో 6,000, 4,000, 6,000, 10,000, 15,000 వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇస్తా ఉంటే వాళ్ళు వారి యొక్క ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు ఆ పెన్షన్దారులు. రెండవ వైపు ఆర్థికంగా గత ప్రభుత్వము రాష్ట్రాన్ని కష్ట నష్టాలలోకి నెట్టివేసినా కూడా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది.